శిరీష్ అనే ఒక సినిమా ప్రొడ్యూసర్ కమ్ ఎగ్జిబిటర్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఏంటది? అయ్యా, మీరు సినిమా టికెట్లు పెంచుకోండి అని ప్రభుత్వాలు చెప్పినా మేము సినిమా టికెట్ ధరలు పెంచము. ప్రభుత్వం బలవంతంగా పెంచుకోవడం జీవో ఇచ్చినా కూడా మేము సినిమా టికెట్ ధరలు పెంచాము. ఇప్పటికే వేల సంఖ్యలో థియేటర్లు మూతపడిపోతూ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే దాదాపు అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అసలు థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు, మూతపడిపోతూ ఉన్నాయి. ఇలా అయితే సినిమా బ్రతికే పరిస్థితి ఎట్లా వస్తుంది? కాబట్టి సినిమా టికెట్ ధరలు మేము పెంచుకోమని ఈయనతో పాటు మరికొందరు ఎగ్జిబిటర్లు, థియేటర్లు ఓనర్లు ఉంటారు, వీళ్ళందరూ బయటకు వచ్చేసి పాపం బాధపడిపోతూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సీఎం సీట్లో కూర్చొని ఆయన చిలక్క చెప్పినట్లు చెప్పాడు. ఏమని? అయ్యా, ఇట్లా ఒక బటన్ నొక్కితే ఇంట్లోనే కొత్త సినిమాలు చూసే అవకాశం జనానికి ఉంది. అటువంటిప్పుడు మీరు భారీగా టికెట్ ధరలు పెంచితే వాళ్ళు థియేటర్కు రారు. దానివల్ల థియేటర్లు మూతపడే పరిస్థితి వస్తుంది. మీ సినిమాకు చాలా నష్టం జరుగుతుంది. ఏదో పెద్ద పెద్ద సినిమాలు అనబడే వాళ్ళు తప్పదు కాబట్టి జనాలు వస్తారేమో, కానీ ఓ మధ్యస్థ స్థాయి, చిన్న స్థాయి సినిమాలు అసలు చూడను కూడా చూడరు. మీరు నాశనం అవుతారు, థియేటర్లు నాశనం అయిపోతాయి, పరిశ్రమ నాశనం అయిపోతుంది. కాబట్టి థియేటర్లలో సినిమా టికెట్ ధరలు ఏదైతే ఉంటాయో అవి అందుబాటులో ఉంచుకోండి. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అందరూ బ్రతుకుతారు అని చెప్పి చిలక్క చెప్పినట్టు చెబితే అప్పుడు కొందరు జగన్మోహన్ రెడ్డి గారికి కుక్కల్లాగా, పిచ్చి కుక్కల్లాగా ఎగబడ్డారు ఆయన మీద. సినిమాని చంపేస్తాడు, సినిమా వాళ్ళ మీద కక్ష కట్టిండు, సినిమా వాళ్ళ మీద ద్వేషం ఉంది, అసలు నువ్వెవడివి మా సినిమా టికెట్లు నిర్ణయించడానికి, నువ్వెవడివి మా గురించి చెప్పడానికి, నువ్వు రాక్షసుడివి, నువ్వు ఫ్యాక్షనిస్ట్వి, నువ్విది. అసలు ఒక్కసారి నిజంగా ఆ పీరియడ్లో వచ్చిన ఓ 20 నెలల రోజుల పాటు వచ్చినటువంటి వార్తా పేపర్ క్లిప్పింగ్స్, డిబేట్లలో మాట్లాడిన మాటలు, ఈ సినిమా వాళ్ళ దగ్గర, మా ఆఫీస్ దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర అవి మొత్తం ఒక ప్రొజెక్టర్ పెట్టి వినిపించాలి వచ్చిపోయే వాళ్ళకు. సీరియస్లీ అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అతి మాటలు అసలు పిచ్చి కుక్కల కంటే దారుణంగా ఎగబడ్డారు. అప్పుడు ఆయన పరిశ్రమ బాగు కోసమే చెబితే ఎన్నెన్ని మాటలు అన్నారా బాబోయ్. ఇప్పుడు అయ్యా, మేము పెంచుకోమని జీవో ఇచ్చినా మేము పెంచుకోమంటూ ఉన్నారు. అదే కదా ఆయన చెప్పింది. అప్పుడు థియేటర్లు మూతపడిపోతున్నాయి అన్నారు. అదే కదా ఆయన చెప్పింది. మూతపడిపోతాయా? వద్దు, అందుబాటులో ఉంచుకోండి అని. ఎన్ని దారుణాలు, ఎంత దారుణంగా మాట్లాడినంటే అప్పుడు ఆయన్ను ఓయ్, నిజంగా కర్మ ఈజ్ బ్యాక్ అని ఊరికే అనలేదురా బాబు పెద్దలు.